లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్య సమీకరణ రూపము. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. లక్ష్మి వయస్సు, లక్ష్మి వయస్సు వై అనుకుందాం. ఇక్కడ అన్ని ఆన్సర్లు వైలు ఇచ్చాడు కాబట్టి వై అనుకుంటా. ఇప్పుడు అతని తండ్రి వయసు 49 సంవత్సరాలు. అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్లు. 3 రెట్లు అంటే 3 ఇంటూ వై చేయాలి. 3 ఇంటూ వై 3 రెట్లు. 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్. ఎంత ఎక్కువ? 4 సంవత్సరాలు. రాద్దాం. తండ్రి వయస్సు, తండ్రి వయస్సు, తండ్రి వయస్సు లక్ష్మి వయసుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. తండ్రి వయసు ఎంతనిచ్చాడంటే మనకి 49. లక్ష్మి వయసుని వై అనుకున్నాం. ఇప్పుడు తండ్రి వయసు మనకి ఇక్కడ ఎలా మెన్షన్ చేశాడంటే 49 సంవత్సరాలు. మరలా తండ్రి వయసును మనకి ఎలా డిఫైన్ చేశారంటే అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్లు. అంటే లక్ష్మి వయసుకు 3 రెట్లు అంటే 3తో గుణించాం. వైని 3తో గుణించాం. ఎక్కువ అంటే ప్లస్ చేయాలి, +4. ఇది తండ్రి వయసు. తండ్రి వయసు ఎంత ఇచ్చారంటే 49. దీన్ని వాక్య సమీకరణం 3y + 4 = 49. ఇది 4th ఆప్షన్. నెక్స్ట్, తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య. ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య = తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ప్లస్ మిగిలిన లడ్డూలు. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్యని ఇక్కడ Lతో మనకు మెన్షన్ చేసాడు. L ప్లస్ మిగిలిన లడ్డూలు 5. L + 5. సో థర్డ్ ఆప్షన్. దీర్ఘచతురస్రాకార గది పొడవు 30 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు అయితే గది పొడవు వెడల్పుల నిష్పత్తి. పొడవు ఈస్ట్ వెడల్పు అంటే 30:20, 3:2. సో సెకండ్ ఆప్షన్ 3:2. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 200, రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు. భారత్ జట్టు మొదటి రోజు చేసిన పరుగులు 216. అయితే ఇక్కడ రెండవ రోజు చేసిన పరుగులు డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేశారు. ఎక్కువ అంటే ఈ 172ని మొదటి రోజుకి కలపాలి. రెండవ రోజు చేసిన పరుగులు మొదటి రోజు కన్నా 172 ఎక్కువ పరుగులు ఎక్కువ చేశారు. అంటే మొదటి రోజు ఏంటంటే 216 + 172. ఎక్కువ అంటే ప్లస్ చేయాలి, అదే తక్కువ అంటే మైనస్ చేయాలి. సో 8
2 + 1 3 388. రెండో రోజు చేసిన పరుగులు 388. థర్డ్ ఆప్షన్. తుషారు ఒక కేకులో 5 భాగాల్లో 3 భాగాలు తినిన మిగిలిన భాగం భిన్న రూపంలో అడిగాడు. ఇక్కడ మనకు ఒక కేక్ని 5 భాగాలు చేస్తాం. 1 2 3 4 5. తిన్ని భాగాలకి ఇలాగ రంగు వేసుకుందాం. తిన్ని భాగాలను భిన్న రూపంలో అడిగితే 3/5 అని రాస్తాం. మిగిలిన భాగాలు అడిగాడు కాబట్టి మిగిలినవి 2 భాగాలు, అంటే 2/5. మొత్తం భాగాలు 5 కాబట్టి కేకులో తినిన భాగాలు 3/5, మిగిలిన భాగాలు 2/5. మనకి ఇక్కడ క్వశ్చన్లో కేకులో తినిన భాగాలు అయితే 3/5, మిగిలిన భాగాలు అయితే 2/5. మిగిలినవని మనకి ఇక్కడ అడిగాడు కాబట్టి 2/5. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్తాల వైశాల్యాలు సమానము. దీర్ఘచతురస్రం కొలతలు 14 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థం సెంటీమీటర్లలో. దీర్ఘచతురస్ర వైశాల్యము = వృత్త వైశాల్యం. మనకి ఇచ్చిన దత్తాంశం ప్రకారం 2 సమానం ఉన్నారు. దీర్ఘచతురస్రం మరియు వృత్త వైశాల్యాలు సమానం. అయితే ఇక్కడ దీర్ఘచతురస్రం కొలతలు ఇచ్చాడు. పొడవు ఎంత అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అంటే 14 × 11 వృత్త వైశాల్యం πr². 14 × 11 154. 14 11 154. π అంటే 22/7 × r². దేర్ఫోర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 154 × 7 /22 r². 100 ఆగించింది. క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 ఏళ్ళు 2 ఏళ్ళు 2 11 11 ఏళ్ళు 7 ఏళ్ళ 49. therefore r² = 49. therefore r = 7. 49కి స్క్వేర్ రూట్ వాల్యూ 7. సో 4. ఆప్షన్ 4. r విలువ 7 వచ్చింది. వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. నీరజ 7 గంటల నుండి 8 గంటల 15 నిమిషాలు PM వరకు ఆమె చదవడానికి కేటాయించిన సమయం నిమిషాల్లో. 7 PM to 8:15 PM అంటే చదివిన సమయము 1 గంట 15 నిమిషాలు చదివింది. 1 గంట 15 నిమిషాలు. 7 గంటల నుండి 8 గంటల 15 నిమిషాలకు 1 గంట 15. 1 గంటకు 60 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు = 75 నిమిషాలు. 75 నిమిషాలు. థర్డ్ ఆప్షన్. కిలోలీటర్కు మిల్లీలీటర్లు. 1 లీటరు = 1000 మిల్లీలీటర్లు. 1 కిలోలీటరు = 1000 లీటర్లు. కిలోలీటర్కి మిల్లీలీటర్లు అడిగాడు కాబట్టి 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు ఉన్నాయంటే 1000 మిల్లీలీటర్లు. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ 6 జీరోస్. మిల్లీలీటర్లు అంటే 10 లక్షల మిల్లీలీటర్లు. ఫస్ట్ ఆప్షన్. తరగతులు 125 150 150 నుంచి 175 175 నుంచి 200. తరగతి పొడవు అడిగాడు మనకి. తరగతి అంతరం పొడవు. తరగతి
అంతరం తరగతి అంతరం పొడవు ఈజ్ ఈక్వల్ టు గరిష్ట పరిమితి విలువ మైనస్ కనిష్ట పరిమితి విలువ. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఈ రెండిట్లో ఇది కనిష్ట విలువ, ఇది గరిష్ట విలువ. అంటే 150 మైనస్ 125 ఈజ్ ఈక్వల్ టు 25. థర్డ్ ఆప్షన్. ఏవి తీసుకున్నాం? ఈ రెండు ఆప్షన్లు తీసుకుంటే ఇది కనిష్ట విలువ, ఇది గరిష్ట విలువ. కనిష్ట విలువ, గరిష్ట విలువ. దీంట్లోండి తీసేసిన 25, దీంట్లోండి తీసిన 25, దీంట్లోండి తీసిన 25. అంటే తరగతి అంతరం లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ కట్టాలంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. 150 మైనస్ 125 and 25. థర్డ్ ఆప్షన్. 9ని ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నాలు. గణన చిహ్నం రాసినప్పుడు మనం నెంబర్ 5ని ఈ విధంగా రాస్తాం. 5 అయితే 1 2 3 4 5 ఇలా గీత గీయాలి. అదే మనకి 6 ఉంటే 1 2 3 4 5 6 ఇలా పెట్టాలి. సో ఆ విధంగా రాసినప్పుడు మనకి ఇక్కడ 9 అడిగాడు కాబట్టి ఇక్కడ 5 6 7 8 9 థర్డ్ ఆప్షన్ కింద వస్తుంది.